హలో హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోషన్స్ ఇంగ్లీష్ వర్డ్. ఇవాల్టి క్లాస్లో మనము పంక్చుయేషన్ మార్క్స్లోని పార్ట్ 2 గురించి తెలుసుకోబోతున్నాం. నిన్నటి మన వీడియోలో మనం పంక్చుయేషన్ మార్క్స్లోని కొన్ని విషయాల గురించి తెలుసుకున్నాం. మరి తదుపరి విషయాలను ఇవాల్టి వీడియోలో మనము తెలుసుకోబోతున్నాం. సో డియర్ ఫ్రెండ్స్, టుడే వీఆర్ స్టార్టింగ్ విత్ డాషెస్. డాష్ అంటుంటాం కదండి. మరి డాష్ అనేది మనం ఎక్కడ వాడాలి, ఏ సందర్భాల్లో వాడాలి, మరి డాష్ అంటే ఒకటే రకం ఉందా లేక దానిలో రకాలు ఉన్నాయని మనం ఇక్కడ చూద్దాం. చూడండి, దే ఆర్ 2 types of dashes in the English language. The first one is M dash and another one is N dash. MN గుర్తుపెట్టుకోండి, M dash అనేది ఉంది, N dash అనేది ఉంది. మరి డాష్ అనేది ఏముంటుందండి, ఒక సమాంతరమైనటువంటి అడ్డు గీత, అంతే కదా. ఆ అడ్డు గీతను మనం ఏమంటుంటాము, డాష్ అని అంటాము. సో చూడండి, ఇక్కడ దీన్ని మనము ఎక్కడ వాడతాం అనేది ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఎమ్ డాష్ అన్నాం కదా. మరి ఎమ్ డాష్ అనేది ఈ ఎమ్ డాష్ ఎలా గుర్తించాలి అంటే 2 డాష్లను కలిపి రాస్తే అది ఎమ్ డాష్ అవుతుంది. ఎం పెద్దగా రాస్తాం, అంతే. ఓకే అండి. మరి దీన్ని ఎందుకు వాడతాం అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. బేసిక్గా ఇది కూడా మనం యూటిలైజ్ చేస్తుంటాం. ఏం చేస్తాం, ఒక లైన్లో ఒక వాక్యాన్ని రాసి దానిలో ఏదైనా ఇన్ఫర్మేషన్ అనే వర్డ్ ఉందండి మన లైన్లో, మనం రాస్తున్నటువంటి నోట్ పుస్తకం లేదా పేపర్లో ఉన్నటువంటి లైన్లో మనం రాస్తున్న చోట అక్కడ ఏముంది అంటే ఇన్ఫర్మేషన్ అనే దానిలో ఇన్ఫా అనే వరకు వచ్చింది, మేషన్ లేదా టిఐఓఎన్ ఏదో ఒకటి మిగిలింది అనుకోండి, అక్కడ ప్లేస్ లేదు. అప్పుడు ఏం చేస్తాం, అక్కడ మనము ఒక డాష్ పెడుతుంటాం. ఆ డాష్ ఏ డాష్ అంటే ఎమ్ డాష్. దాని తర్వాత నెక్స్ట్ లైన్లో ఆ మిగతా పార్ట్ను రాస్తాం కదా, ఆ అడిషనల్ పార్ట్ను, అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం చూపించడానికి ఎమ్ డాష్ను వాడతాం. చూడండి, మై ఫ్రెండ్ ద వన్ హూ లివ్స్ ఇన్ థాయిలాండ్ ఈజ్ పబ్లిషింగ్ అ బుక్. మై ఫ్రెండ్, థాయిలాండ్లో ఉంటున్నటువంటి నా ఫ్రెండ్ ఒక పుస్తకాన్ని ప్రచురిస్తున్నాడు. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ చూడండి, మరి ఎన్ డాష్ గురించి తెలుసుకుందాం. ఎన్ డాష్ అనేది షార్టర్ ఆఫ్ 2 dashes. ఏంటి, మనము ఆ 2 డాష్లోని చిన్న భాగం, ఒక డాష్ అంతా ఉంటుంది. దీన్ని ఏం దానికి వాడతాము, వాల్యూస్ని కనెక్ట్ చేయడానికి లేదా 2 గ్రామర్ పాయింట్స్ని మనము కనెక్ట్ చేయడానికి ఈ డాష్ని వాడతాం. బేసిక్గా చూడండి, 2 వేర్వేరు యూనిట్ని కలపడానికి వాడతాం. ద న్యూయార్క్ లండన్ ఫ్లైట్ ఈజ్ కంప్లీట్లీ బుక్డ్. న్యూయార్క్ లండన్, బాంబే టు గోవా అంటుంటాం కదా. ఆ 2 అనే చోట మనం ఏం చేస్తాం, డాష్ అనేది పెడతాం. బేసిక్గా మనం ఏం చేస్తుంటామంటే మన రిజిస్టర్స్లో కానీ ఎక్కడైనా మనం సంవత్సరాల గురించి రాస్తుంటే 2024 పెట్టి దాని తర్వాత చిన్న డాష్ పెడతాం, పెట్టి 25 అని రాస్తాం. అంటే ఏంటి, 24వ సంవత్సరము మరియు 25వ సంవత్సరం అని ఆ రెంటిని కలపడానికి మనం వాడుతున్నటువంటి దాన్ని ఏ డాష్, అది ఎన్ డాష్. సో ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో న్యూయార్క్ లండన్ ఫ్లైట్ అంటే న్యూయార్క్ నుంచి లండన్ వెళ్ళేటటువంటి ఫ్లైట్, మళ్ళీ అది లండన్ నుంచి న్యూయార్క్ వస్తుంది కనుక ఆ ఫ్లైట్ అనేది పూర్తిగా దానిలో సీట్లు అనేవి ఖాళీ లేవు అని ఇక్కడ ఎగ్జాంపుల్లో మనం చూసాం. క్లియర్. సో దాంతోపాటు మనము ఇప్పుడే చెప్పుకున్నాం కదా, రేంజ్ని తెలియజేయడానికి 2010-2020 వాజ్ అ టైమ్ ఆఫ్ గ్రేట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. సో చూడండి, డికేడ్ అంటే ఏంటండి, దశాబ్దము. ఏ దశాబ్దము, 2010 నుంచి 2020 మధ్య ఉన్నటువంటి ఈ దశాబ్ద కాలము టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, చాలా గొప్ప సాంకేతిక ప్రగతిని సాధించినటువంటి దశాబ్దము అనేదాన్ని, ఆ రేంజ్ని చూపించడానికి ఇక్కడ మనము ఈ డాష్ని వాడాం, ఎన్ డాష్ని. నెక్స్ట్ హైపన్ అనేది ఇది డాష్ కంటే చిన్నగా ఉంటుంది. మరి దీన్ని ఎందుకు వాడతామంటే వర్డ్స్ని లేదా పార్ట్స్ ఆఫ్ వర్డ్స్ని జాయిన్ చేయడానికి హైపన్ని వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి, సన్ ఇన్ లా, మదర్ ఇన్ లా, 5 year old, లో ఫీ. ఇవన్నీ ఏంటి, సన్ ఇన్ లా, సన్ వేరు, ఇన్ లా చట్టబద్ధమైనటువంటి కొడుకు అంటే ఎవరు, అల్లుడు. చట్టబద్ధమైనటువంటి అమ్మ అంటే ఆమె మనకు రక్త సంబంధం ద్వారా లేకున్నా అమ్మకున్నంత విలువ గలది, అమ్మ లాంటి సంబంధం కలది ఆమె ఎవరు అంటే అత్త. ఓకే. సో అలాంటి వాటికి మనము ఆ వర్డ్స్ని కంపౌండ్ చేయడానికి మనము ఏం చేస్తాము, ఈ హైపన్ని వాడతాము. అలాగే ప్రెఫిక్స్ సఫిక్స్లని మనం చూపించడానికి కూడా ఈ హైపన్ని వాడుతూ ఉంటాం. క్రాస్ చెక్, ఈ 2 కలిసి ఒకే వర్డ్ అయింది. క్రాస్ వేరు, చెక్ వేరు. మనం ఇంతకుముందు ప్రిఫిక్స్ సఫిక్స్లో తెలుసుకున్నాం కదా. మరి అక్కడ చూడండి, క్రాస్ చెక్
క్రాస్ వేరు, చెక్ వేరు అని రెండింటిని పదాలని మనము కలపడానికి ఈ హైపన్ని వాడుతున్నాం. సెల్ఫ్ అస్యూర్డ్, ఆల్ ఎక్స్పెన్సెస్, గాట్ స్టైల్, షుగర్ ఫ్రీ, మేయర్ ఎలెక్ట్, ఇవన్నీ కూడాను మనకి హైపన్ ద్వారా కలపబడ్డాయి. మరి అలాగే నంబర్స్కి 28, 49th. చూడండి ఇక్కడ 28, 20 అనేది పదుల సంఖ్యలో ఉంది. 8 అనేది మనకి మ్యాథ్స్లో వస్తుంటుంది కదండి, ఒకట్ల స్థానంలో ఉంది అంటుంటాం కదా. వన్స్ ప్లేస్లో ఉన్నది కనుక టెన్స్ ప్లేస్ని మనం ఆ ప్లేసెస్ వాల్యూస్ని వేరు చేయడానికి ఇక్కడ మనము ఈ హైపన్ని వాడాం. మరి అలాగే పాస్. పాస్ అంటే ఏంటి? వాటిని మనము విరామం ఇవ్వడము, విరామం ఇచ్చి పలకాలి. ఇప్పుడు సపోజ్ మనము మీకు ఎవరికైనా పాతకాలపు న్యూస్, దూరదర్శన్ చూసే అలవాటు ఉన్నవాళ్ళు, ఆ కాలంలో మీ నాన్నగారిని కానీ మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడిగితే న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గురించి అడగండి. మీరు ఆయన చనిపోయినప్పుడు బేసిక్గా న్యూస్ ఈ మధ్య కాలమే చనిపోయాడు కనుక మీకు తెలిసి ఉంటుంది. కానీ ఆయన న్యూస్ చదివే విధానం ఎలా ఉండేది అంటే చాలా నిదానంగా, ప్రశాంతంగా. ఇంకోటి ఏంటంటే వండర్ఫుల్ థింగ్ ఏంటంటే చాలా బ్రహ్మాండమైనటువంటి న్యూస్ రీడర్ అండి అతను. ఏం చేసేవాడంటే ఏదైనా విషాద వార్త ఉంటే ఆయన ముఖంలో ఆ విషాదం కనిపించేది. ఇవాళ భారత ప్రధాని ఇందిరాగాంధీ గారి హత్య జరిగింది అంటే ఆయన ముఖంలో ఆ ఏడుపు కనిపించేది. సో అలాంటి పాస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, మరి ఆ స్పెల్లింగ్ ఫెరామన్స్ ఈజ్ ఫెరామన్స్ అనేటిది ఆ పాస్ అనే దాన్ని వాడడానికి కూడా హైపన్స్ అనేది వాడతాము. నెక్స్ట్ చూడండి, ప్యారెంథెసిస్. ఈ వర్డ్ విన్నారా అండి? ఎప్పుడైనా విన్నారా ఈ వర్డ్ని? చూడండి, ఇది ఏంటి అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ దట్ isn't strictly necessary in the sentence but provides content. అంటే ఏంటి? మనకు ఆ వాక్యంలో ఖచ్చితంగా అవసరం లేదు కానీ ఆ సమాచారాన్ని ఇస్తున్నాం. అలాంటి దానికి పారెంథసిస్ అంటే బ్రాకెట్ లానే ఉంటుంది, దీన్ని వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇక్కడ చూడండి, హెల్త్ ఆర్గనైజేషన్ అనేది క్లియర్గా మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దానికి అబ్రివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే అబ్రివేషన్ ముందిస్తే దాని వివరణ మనకు అవసరం కావచ్చు. WHO అంటే ఏంటబ్బా అని మనం అనుకోవచ్చు, కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అని మనం అడగం. కానీ అదనపు సమాచారం కోసం దీన్ని ఇలా షార్ట్కట్లో పిలుస్తారనే సమాచారం ఇవ్వడం కోసం అక్కడ WHO అనే దాన్ని ఆ పెరాంథసిస్లో పెట్టడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, దీన్ని పెరాంథసిస్ అంటాము, బ్రాకెట్ అనము. నెక్స్ట్ చూడండి, ఆల్టర్నేటివ్స్కి ద డ్రెస్ కోడ్ ఫర్ ద పార్టీ ఈజ్ సెమీ ఫార్మల్ అంటే పూర్తిగా ఖచ్చితత్వం లేనిది, పూర్తి స్వేచ్ఛాయుతంగా కూడా లేనిది. అంటే ఏంటి? అక్కడ బ్రాకెట్లో ఇచ్చాడు, జాకెట్ అండ్ టై ఆర్ ఆప్షనల్. అంటే మీరు దీన్ని ఖచ్చితంగా ఇది డ్రెస్ వేసుకురావాలి అని రూల్ లేదు. ఒకవేళ జాకెట్ అండ్ టై, మీరు పైన కోటు మరి దాంతోపాటు టై కనుక వేసుకొస్తే అది మీ ఇష్టం అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ఎంఫసిస్. ఐ కెనాట్ బిలీవ్ షీ సెడ్ దట్. నేను ఆమె అన్నదాన్ని నమ్మలేకపోయాను. బ్రాకెట్లో ఏమంటున్నాడు? ఆల్ థింగ్స్. ఆమె అన్నది ఏది కూడా, ఆమె అన్నదాన్ని నేను నమ్మలేదు అన్నాం. అన్ని మాటలా కొన్ని మాటలా అనేది అవసరం లేదు, కానీ సమాచారం మనం ఏంటంటే ముందర వాడికి క్లారిటీ రావడానికి బ్రాకెట్లో ఆ విషయాన్ని పెట్టడం జరిగింది. అర్థమైంది కదా పెరాంథసిస్గా యూటిలైజేషన్. నెక్స్ట్ చూడండి, బ్రాకెట్స్. ఇక్కడ వచ్చాయి బ్రాకెట్ అని. బ్రాకెట్ అనే దాన్ని చూడండి, ఇక్కడ సింబల్ అనేది బ్రాకెట్కి మరి పెరాంథసిస్కి చేంజ్ ఏమైనా ఉంది అంటే హైట్ కొంచెం తక్కువ ఉండేది పారెంథసిస్, అంతే. ఓకే అండి, చూడండి ఇక్కడ మరి బ్రాకెట్స్ని దేనికి వాడతామంటే క్లారిఫై, ఒక వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని వివరణ ఇవ్వడానికి బ్రాకెట్ని వాడతాం. చూడండి, దే అంటే ఎవరు అక్కడ బ్రాకెట్లో పెట్టాడు. దే అంటే వాళ్ళు ఎవరు అనే దాన్ని బ్రాకెట్లో పెట్టి ఎలియట్ పేజ్ హ్యావ్ రిసీవ్డ్ అన్ అకాడమీ అవార్డ్ నామినేషన్. ఏమంటున్నాడు ఇక్కడ? వారు అని ఆ వారు పక్కన బ్రాకెట్లో వాళ్ళు ఎవరో వాళ్ళ పేరు ఇవ్వడం జరిగింది. ఓకే, మరి అలాగే చూడండి, అపోస్ట్రాప్ అనేది మనం చాలా మటుకు యూటిలైజ్ చేస్తూ ఉంటాం కదా. సో అపోస్ట్రాప్ ఈజ్ a punctuation mark used to indicate possessions or to show that some letters have been omitted from a word. Omitted అంటే ఏంటి? మనం వాటిని
సో ఒమిటెడ్ అంటే ఏంటంటే మనము విస్మరించినటువంటి వాటిని అని. చూడండి ఇక్కడ పొసెషన్ అంటే దాని యొక్క అనే అర్థంలో వాడుతుంటాం. యువర్స్ ఫెయిత్ఫుల్లీ. దట్ ఈజ్ చూడండి ఇక్కడ మై క్యాట్స్ టాయ్ హ్యాస్ గాటెన్ ఓల్డ్. నా పిల్లి బొమ్మ పాతగైపోయింది. ద బాయ్స్ డార్మిటరీ ఈజ్ దట్ వే. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఐ హ్యావ్. దీన్ని ఎలా రాస్తాం మనము? అపోస్ట్రోఫ్ వాడి ఐ హ్యావ్ అనేదాన్ని ముందుగా మనం IHAV అని రాయకుండా ఐ పెట్టి అపోస్ట్రాఫ్ పెట్టి విఈ రాస్తే ఐ హ్యావ్ అని మనం దాన్ని చదవాల్సి ఉంటుంది. చూసారా? మరి అపోస్ట్రాఫ్ గురించి మనకు తెలియకపోతే దాన్ని ఐ వే అనేవాళ్ళము, అనేవాళ్ళము, అనేవాళ్ళం, ఏదో అనేవాళ్ళం కదా. మరి అపోస్ట్రాఫ్ వాడితే ఐ హ్యావ్ అనేది అక్కడ మనకి ఆ హెచ్ఏను మనం విస్మరించాం, షార్ట్కట్లో రాసాం. డిడింట్, డోంట్, కుడెంట్, కాంట్, ఇజంట్, వజంట్, డజంట్ అనేవి వస్తుంటాయి కదా. ఇవన్నీ అపోస్ట్రోఫ్ను వాడి మనము అనవసరంగా దాన్ని ప్రూవ్ చేయకుండా వాడుతూ ఉంటాం. నెక్స్ట్ చూడండి కొటేషన్ మార్క్. కొటేషన్ మార్క్స్ అంటే ఏంటండి? కొటేషన్ మార్క్స్ అనేది మనకు చాలా బాగా తెలుసు కదా. మనము వేరే వారు చెప్పినటువంటి ఒక సంభాషణను వేరు చేసి అంటే మనకు అర్థం కావడానికి కానీ దీన్ని మనము హైలైట్ చేసేయడానికి ఈ కొటేషన్ మార్క్స్ని వాడతాం. ఎగ్జాంపుల్స్ చూడండి. ములాని బ్రాకెట్లో 2019 పెట్టాడు అంటే ఏంటంటే అది పెరెన్సిస్ కదా, ఆ సంవత్సరంలో అన్నట్టు. అబ్జర్వ్ దట్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఫైండింగ్ ఆఫ్ పిట్టింగ్ కరోషన్ ఇన్ అలే బి వారెంట్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సో అబ్జర్వ్ దట్ అతడు గమనించాడు. ఏంటి అక్కడ మనకు కొటేషన్ మార్క్స్ దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ దగ్గర నుంచి మొదలైతే ఇన్వెస్టిగేషన్ దగ్గర క్లోజ్ అయింది. ఈ విషయాన్ని అతడు గమనించాడు. నెక్స్ట్ టైటిల్స్కి వాడతామండి. టైటిల్స్ అంటే ఏంటి? పేర్లు. మాయా యాంగ్లో రోట్ అండ్ స్టిల్ ఐ రైజ్ ఇన్ 1978. ఆ పుస్తకం పేరు టైటిల్ కదా, దానికోసం అక్కడ మనకి ఆ కొటేషన్ మార్క్ను వాడడం జరిగింది. ఇంకోటి ఏంటి? కొటేషన్స్. ఎవరైనా చెప్పినటువంటి కొన్ని మనం ప్రతిరోజు అంటుంటాం కదా, బెస్ట్ కొటేషన్ అని. ఆ కొటేషన్స్ అనే దాన్ని మనం చూపించడానికి, ఎవరైనా చెప్పినటువంటి ఒక మాటను, ఆ పదబంధాన్ని మనము హైలైట్ చేయడానికి కొటేషన్ మార్క్స్ని వాడతాము. ఇట్స్ లైక్ MS said, some people can't see softness without wanting to hurt it. చూసారా? సో ఇది కోట్. ఆ కోట్ని మనం ఇక్కడ ఇండికేట్ దేంతో చేసాం? కొటేషన్ మార్క్స్తో చేసాం. మరి డియర్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ మై వీడియో. సో పంక్చుయేషన్ మార్క్స్ గురించి తెలుసుకున్నాం. మరి మన ఇంగ్లీష్లో కొంచెం పంక్చుయేషన్ మార్క్స్ ఎక్కువే ఉన్నాయండి. అదే అరబిక్లో అయితే కేవలం 6 పంక్చుయేషన్ మార్క్స్ ఉంటాయి. అంటే భాషను బట్టి దానిలో ఉండేటటువంటి అవసరాలను బట్టి వాటిని మనం సృష్టించుకోవడం జరిగింది. అంటే మనం కాదు, లింగ్విస్టిక్స్. సో ఇక్కడ మరి ఈ వీడియోలో ఆ పంక్చుయేషన్ మార్క్స్ని ఎలా వాడాలి, ఆ పంక్చుయేషన్ మార్క్స్ వచ్చినప్పుడు మనం ఆ పదాలని లేదా వాక్యాలని ఎలా ఉచ్చరించాలనేది క్లియర్గా తెలుసుకున్నాం కదా. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. లైక్ అండ్ షేర్ my videos, and don't forget to subscribe my videos, my channel Roshan's English Word. Keep watching. Meet you with your next video. Until then, take care. Thank you for watching. Goodbye.